నేడు వడగాల్పులు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఇరాన్ ప్రతీకారం, కువైట్, బహ్రెయిన్లో అమెరికా స్థావరాల లక్ష్యంగా దాడులు, పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించిన ఇరాన్ సైన్యం, కువైట్ ఎయిర్పోర్టుపై దాడిలో భారతీయుడి మృతి, ఇరాన్ దుశ్చర్యను ఖండించిన భారత ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సోషల్ మీడియా పోస్టులో అల్లర్లను ప్రేరేపించే నేరంగా చిత్రీకరిస్తారా, అనుమానాల ఆధారంగా సెక్షన్ 153 కింద కేసు పెట్టడం చట్టవిరుద్ధం. ఐపీ సెక్షన్ 153 లేదా 153A కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపో. సమాజంలో హింసను ప్రేరేపించాలని లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలని ఖచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్పనిసరిగా నిరూపించాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ కింద నేరం మోపడం సాధ్యం కాదు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పింది. అలాగే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట వర్గానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించేలా ప్రత్యేకంగా ఎట్లాంటి చర్యలకు పాల్పడనప్పుడు కేవలం అనుమానాల ఆధారంగా ఐపీ సెక్షన్ 153 వంటి తీవ్రమైన సెక్షన్లను వాళ్ళ మీద మోపడం చట్టవిరుద్ధం అంటూ, అనుమానాల ఆధారంగా ఇట్లాంటివి చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.